గురువు చాలా ప్రధాన పాత్ర వహిస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి గురువు ఎవరు? సో నన్ను ఈ స్థాయిలో నిలబెట్టి నాకు మంచి విద్యనిచ్చి నేను ఎంత డౌన్ వెళ్ళిపోయినా కూడా మళ్ళీ చేయి పట్టి లాగి మళ్ళీ నాకు జీవితాన్ని ఇచ్చిన మా అమ్మగారికి మొదటిగా హ్యాపీ టీచర్స్ డే అమ్మా. మరి నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక ఇన్స్టిట్యూట్ని రన్ చేసి ఆ ఇన్స్టిట్యూట్లో నన్ను నమ్మి నాకు బాధ్యత ఇచ్చిన మా నాన్నగారికి మా అమ్మగారికి పాదపద్మములకు నమస్కరిస్తూ మరి నన్ను ఈ స్థాయిలో ఉంచిన 1 నుంచి 7వ క్లాస్ వరకు చదువు చెప్పిన మా శ్రీనివాసన్ సార్కి, జ్ఞానోదయ స్కూల్లో చదివిన మా ప్రసాద్ సార్ గారికి, భవానీ ప్రసాద్ సార్ గారికి, మంగమ్మ మేడం గారికి, అలాగే నేను ఇంటర్మీడియట్ చదివిన మా రాధమ్మ మేడం గారికి, అలాగే నేను డిగ్రీ చదివిన మా హేమగిరి కుమారి మేడం గారికి, మా టీచర్స్ అందరికీ, అలాగే హాస్పిటల్లో వర్క్ చేసిన మా హెడ్ సిస్టర్స్ అందరికీ, సో నాకు ఎవరైతే విద్యను నేర్పించారో నన్ను ముందుకు నడిపించారో మా గురువులందరికీ, అలాగే నాకు సైకిల్ నేర్పించింది మా నాన్న, అయితే బైక్ నేర్పించింది ఇదే హాస్టల్లో భరత్ అనే పిల్లడు. సో వాడిగా ఇప్పుడు ఎక్కడో వర్క్ చేస్తున్నాడు వానికి. అలాగే మొదటిసారి స్కూల్లో 2018లో అడుగుపెట్టినప్పుడు అసలు నాకు టీచర్గా నేను అసలు టీచర్నే కాదు, బిఎస్సి నర్సింగ్ హాస్పిటల్లో వర్క్ చేసి నా ఎక్స్పీరియన్స్. సో ఒక అటెండెన్స్ రిజిస్టర్ నుంచి ఒక రికగ్నిషన్ సర్టిఫికేట్లో ప్రిన్సిపల్ సైన్ అయ్యే వరకు నన్ను ముందు నుంచి నడిపించిన రామకృష్ణ సార్ గారికి, అలాగే 2020 నుంచి ఇప్పటి వరకు ముందు ఎన్జిఓ గురించి తెలియని నాకు ప్రతి ఒక్క ఎన్జిఓ పాఠాలు, అలాగే నన్ను ఎంఏ చదవడానికి ప్రతి ఒక్క దీంట్లో ముందుండి నడిపిస్తున్న మా బాబు సార్ గారికి, ప్రతి ఒక్కరికి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం ఇంత బాగా ట్రైన్ చేసిన మా టీచర్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే తెలియజేస్తున్నా. సో లైఫ్లో టీచర్ అనే వాళ్ళు లేకపోతే ఎవరు, మనమంతా ఒక రాయలం మాత్రమే. సో మనల్ని శిలని శిల్పిని చేసిన టీచర్సే. ప్రతి ఒక్క టీచర్స్కి హ్యాపీ టీచర్స్ డే. మీరందరూ కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చొని రేపు ఎలా ఉంటారో తెలియదు. మీరు మంచి చేసినా చెడు చేసినా, చెడైతే ఏ టీచర్స్ చేయరు, మిమ్మల్ని మంచి మార్గంలోనే నడిపిస్తారు. మరి ఇంతమంది టీచర్స్ 24 గంటలు మీరు టీచర్స్ అండర్లోనే ఉన్నారు. ప్లస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వచ్చే మా ఫ్యాకల్టీ టీచర్స్కి, సో వాళ్ళందరికీ పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా ముందు జరిగే ఉపాధ్యాయ దినోత్సవాలకి మిమ్మల్ని ఇంకా బాగా ట్రైన్ చేయాలా. అదేవిధంగా మీరు కూడా కొత్త పిల్లలు జాయిన్ అవుతున్నారు, పాత పిల్లలు ఎప్పటి నుంచో చదివే పిల్లలు ఏడున్నారు. సో ఇక్కడ ఒక ఇల్లుగా, ఒక బడిగా, గుడిగా ఇదే దేవాలయం కదా. కాబట్టి మీరందరూ బాగా చదువుకొని ఒక స్థాయికి వెళ్తే మా అంత సంతోషపడే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మీలో ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి మీ అటెన్షన్ చాలా అవసరం, మీ యొక్క డిసిప్లిన్ చాలా అవసరం. మీరు ముందుకు వెళ్ళడానికి మేము ఎంత కష్టపడాలన్నా మీ యొక్క సహకారం మాకు చాలా అవసరం. కాబట్టి మీరందరూ మా దగ్గర విద్యను అభ్యసించడం వల్ల మాకు బాధ్యతలు పెరుగుతాయే తప్ప జరగవు. సో మీరంతా కానీ బాగా చదువుకొని మీరు కానీ ఫ్యూచర్లో ఉపాధ్యాయులు అయ్యేవారు. చెప్పారు కదా పిల్లలు, ఉపాధ్యాయులు ఏ యొక్క డిసిగ్నేషన్ అంటే సీఎం అయినా, పిఎం అయినా, ఇంకే వృత్తి చేపట్టినా ప్రతి ఒక్కరికి టీచర్ అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి సో ఈ టీచర్ వృత్తిని అనివార్య కారణాల వల్ల నాకు వచ్చిన, కానీ చాలా గౌరవంగా తీసుకుని ముందుకు వెళ్తున్నా. సో నన్ను బ్లెస్ చేస్తున్న మా టీచర్స్కి, మా పేరెంట్స్కి, నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మరి ఈ కార్యక్రమంలో ముందుగా